వీటిల్ వసూలురా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టి కొన్నా. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా? ఇక్కడెవరు హీరోయిజం చూపించదక్కర్లేదు. జరూరత్ నయ్యే. కొత్త ఎస్ఐ గారు స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది. ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో, ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే 3, 2, 1. బెల్లం శ్రీదేవి అరైవ్డ్. మోగేసిందా? అంతకంటే మోగేసిందా? రే పోలీస్ రా, తేడా వస్తే తెగిపోద్ది. చూడండి పిల్లలు, పిల్లలా? మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక మడుగు. దాహంతో 10 జింకలొచ్చాయి. ఆకలితో ఒక సింహం వచ్చింది. 4 జింకలు పారిపోయాయి. 6 జింకలు ఆహారం అయ్యాయి. పారిపోతారా, ఆహారం అవుతారా? ఆహారం అయిపోతా. శ్రీదేవా, స్తంభం ఎవడు ఒప్పమన్నాడండి? ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్, మిగతా వాళ్ళు నా అకౌంట్. రండ్రా. అబ్బా, అరే శ్రీదేవి, ఆహారం అయిపోతా. శ్రీదేవి, స్టైలిష్. ఏం కొడుతుందిరా? నాకెక్కడో తేడా కొడుతుంది. రే సోడా. జీ జీ. మీరేం భయపడకండి. ఇక నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా. ఆహా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా. ఏ తండ్రి కన్నా బిడ్డవో. నాన్న, నాన్న, ఈ బద్మాష్ గాన్ని. సార్, నేను డీల్ చేస్తా కదా. శ్రీదేవి, నువ్వు ఎస్ఐ అయ్యావని ఆస్తో వీళ్ళకి మార్కెట్ 10 లక్షలకు అమ్మేశాను. నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టామంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదా. పాప వీడు నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు, నేను ఆయన కొట్టలేక నిన్ను కొట్టాను. ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా. శ్రీదేవి అన్నా కదా. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే. జానకి, మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను, నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. మెడల్ అంటే మాడు పగులుద్ది. అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ వచ్చిందే? రన్నింగ్ లో ఫెయిల్. అరే కొంచెం ఆగండి. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే. లాంగ్ జంప్ లో ఫెయిల్. అయ్యో, ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు? కర్మ. ఫైరింగ్ లో ఫెయిల్. టేక్ పొజిషన్. బోర్డు ఎక్కడుంది? నువ్వు ఎక్కడ కలిసావు తల్లే? సారీ సార్. ఇన్ని ఫెయిల్ అయితే ఎస్ఏ పోస్ట్ ఎవరిచ్చారు సార్? జానకి, నా పెళ్ళం, దీని తల్లి. నా 8 వారాల నగలు అమ్మేశాను. గోల్డ్ త్యాగం. మా వదిన, మా అన్నయ్య 24 గంటల కాఫీలు తాగుతూనే ఉంటాడు. దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. హౌస్ త్యాగం. నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఉద్యోగం పోయింది. జాబు త్యాగం. ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు గుల్ల చేసుకుని బల్ల కింద 25 లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చిందే. ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకుని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్? అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా? రే, నాకు ఫైటింగ్ రాదు. మర్యాదగా తన్నులు తినండి, లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా. అడవి, మడుగు, సింహం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేము.
మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే. నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను. కాఫీ శాలరీ తెస్తావా? అదే కాఫీలు సరిపోతే ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. జానకి కత్తందుకో జానకి. ఒసేయ్, నిన్ను కంటికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? మీకోసం ఇంత త్యాగం చేసి నా తాళి తెంచేస్తావా? కాఫీ ఈడు అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోవడం ఆపండి సార్. మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేసానా? తక్కువ వేసావు, ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చేపిస్తాను. మీకు ఓకేనా? నేను ఒప్పుకోను. జర పక్కకి చలో మేడం, చలో. రసక్కండి మేడం, చేస్తే ఒక స్కామ్ తో పోతుంది. ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నానా, ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. జానకి అది మన కూతురే. గుడ్ షాట్. ఒకసారి వదిలిపెట్టలే, ఆయనతో ఒక మాట చెప్పాలా? వదిలే. ఏంటి ఊరు కుక్కలందరూ ఇలా కలిసి వచ్చారు? వాట్స్ ద మ్యాటర్? ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా. ఇంకో 4 రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. తమరు దయ తెలిస్తే. మీ ప్రాబ్లం కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోర్టుకెళ్లి కేసు విత్డ్రా చేసుకుని భూములు లాగిచ్చేయండి. నంబర్ 2, మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోండి. ఐ థింక్ సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. ఆ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా? వారసుడనే వాడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు. వాడికి మొగుడు ఆల్రెడీ దిగిపోయాడు. జెనీ, అంబర్లా చాలేదా? వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు. జెనీ, పదండి. దా, కూర్చో. ఇక్కడ జెనీ, వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్కి ఇస్తే మనకొచ్చే డీల్ 100 కోట్లు. 100 కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు. నాకు మినిమం కేర్ తీసుకోకపోతే రోగం వచ్చి పెట్టెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిండుకుంటావా? రే, ఇది ఎప్పుడు ఉండేదే గానీ మీరు ఇల్లని తీసుకురండి. సరే అన్న. ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. వారసుడు ఎక్కడ? నాకు తెలీదు. శివం. హాయ్ నెల్లూరు హరి. ఓ బికన్నా, సంతపేటలో తలుపులమ్మ తల్లి, నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా. నన్ను పనిలో పెట్టుకుంటా అన్నావు కదా, నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ. నెల్లూరు హరి జస్ట్ పనిస్తానని చెప్పాను. దేశమంతా తిరిగి పూజలు చేయిస్తున్నాడు. చెప్పేస్తా. చూసావా? పూజా ఫలం ఎక్కడా? హైదరాబాద్. అంతకు మించి నాకేం తెలీదు. ఎక్కడున్నావురా? కానిస్టేబుల్స్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. యు గో టు ఓల్డ్ సిటీ. మార్నింగ్ సార్. మీలాంటి ఒక అన్న. బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ. సార్. ఏమయ్యా కిషోర్, సార్. సిటీ అంతా తగలబడిపోతుంటే ఎస్ఐ గారితో సొలేంటి? సారీ సార్, సారీ మేడం. You're the team of the leader of the captain. Except Sridevi. Take the whole team and get lost. Take the whole team and get lost. Get lost. Get lost. Getting lost. Golden. Sir. Close the door and get lost. Definitely, sir. సార్, ఆర్డర్ ఇవ్వండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటికి వెళ్తావు. కూర్చో. ఎస్ సార్. ఏడ్ శ్రీదేవి, ఏడ్ సంగతులు? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమామ సంబంధాలు ఏమి చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్, మెడలే? హా. కాస్త దగ్గర రా. ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడో నేను చెప్తాగా. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? Dove. వావ్, Thanks. క్లోజ్ యువర్ ఐస్. సార్, సిటీలో అలర్లేం జరగలేదంట. అవునా?
ఎల్లో బోర్డు అంటే టాక్సీ. సీఎం మనకి ఇన్నోవా ఇచ్చి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. ఎవరు అక్కడ ఎవడది? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు? మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్. అసలు నేను మాట్లాడుకుంటే వచ్చేస్తారా? యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఇన్సఫిషియెంట్, ఇండెఫిషియెంట్, ఇన్ఆర్బిట్ మాల్. అకౌంట్ ఐపీసీ సెక్షన్. జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450, మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550. టోల్ గేట్ సెపరేట్ గా. అంతేగా మరి. పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా? జరుగుతున్నాయి నిన్ను. గోల్డెన్, మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్. స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారండి భయ్యా. నేను క్యాబ్ డ్రైవర్ ని, మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను. లోపల రావచ్చా? కదా, అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. మ్యాటర్ కన్వేడు. శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం. ఇదిగోండి అబ్బాయిలు, మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే. నేను కొంచెం షార్ట్ కదా, నా షర్ట్ సైజ్ 38 సార్, ఈ 42. క్లోజ్ ద డోర్. ఫైటా? మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. Out. రాఘవైంది ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్. డవ్ సో స్మూత్. వావ్. దొరికాడు. మేడం కూడా దొరికేశారు. మదేక లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది, ఫైటే. కిషోర్ గారు, సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా. ఎంజాయ్ మై సెల్ఫ్. వచ్చేస్తున్నా శ్రీదేవి. మాస్టర్ బోల్బే, పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు इसको रोकना रे. चार्ज पकड़ रहे पकड़ कोसे नहीं स्टेशन पर कोसे ఆపండి మేడం, ఆపండి మేడం. ఇది ఫైటా మేడం? ఇది ఫైటా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరమని. నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు. వాడు ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయాడు కొడుకు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు. జో హో గయా సో హో గయా. మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి. ఒట్టు. ఈ బోర్డు టోడికి కావాలి, నాకు బాహుబలి ఒట్టు కావాలి. మీ కాలు నా గుండు మీద ఉంది, మీ కసి నా గుండెల్లో ఉంది. ఆ టాక్సీ భల్లలు దేవగానే మై దేఖలేదు. ఏంటి స్టేషన్ కి ప్రపోజ్ చేసావా? ఎస్ఐకి? అరే పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా? You're under arrest. నీ కార్లో స్మగ్లింగ్. డైలాగ్ మీద డైలాగ్ నా. కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి. నా డ్యూటీకి టైం అవుతుంది. మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓల్డెన్, నా కార్లో స్మగ్లింగ్? అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. రిసర్చ్. ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టీత్, పులి చర్మాలు, టైగర్ స్కిన్, ఎర్ర చందనం, శాండల్వుడ్ వీరప్పన్, విమెన్ ట్రాఫికింగ్. కమాన్ కమాన్, దట్స్ ఆల్ మేడం. బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు, 5 ఎలా వచ్చారండి? లాజిక్ ఏది? లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ యాడ్ చేయండి. ఇదిగో శ్రీదేవి, మనలో మనకి అరెస్ట్ ఎందుకు? ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం. మేడం మీకు దండం పెడతాను, ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం ప్లీజ్. బాబు ఒట్టు గుర్తు తెచ్చుకుందాం. కిషోర్ కోనేమే రాజన్ కోనేరే చోటా చేతన్. You're all cheating police. మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు, నేను చూశాను. మనకి సాక్షి దొరికింది. పిల్లోడు సాక్ష్యం చేయలేదు. Hey, I have video footage. టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంపు. థ్యాంక్స్ రా బుడ్డడా, టైం కి హెల్ప్ చేసావు. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, ఈ టైంలో తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? That's my house. That's my hall. That's my bedroom. My roommate. Balcony. Where is your kitchen? That's my kitchen. మరి ఫుడ్ ఎలా రా? పని దొరికితే ఆ మనీతో తింటా. No work, no food. సరే పద, ఫుడ్ పెట్టేస్తా. Sorry. సరే పని ఇస్తాను, రారా. Then okay. Bye friend.
wants 10 rupees. ఓకే పద ఏమైనా తిందు గాని అవును రాజన్ మీ అమ్మ నాన్న ఎక్కడా అలా జాలిగా చూడొద్దు. I hate it. I'm okay. One more condition. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్ పదకొండు అక్కడ మీ నాన్న నాన్న